ఈ ఆలయం హరిహర క్షేత్రంగా అలరారుతున్నది. నీలకంఠేశ్వరుణ్ణి దర్శించే భక్తులకి శ్రీ శ్రీనివాస దర్శన భాగ్యము కలుగుతుంది. ఈ ఉప ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, నామత్రయాధీశ నమో నమో, నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. ఇది ఆంజనేయ సన్నిధి. అంజని నందన శ్రీ ఆంజనేయ, అవనిని నీవెట ఉన్నావు. రామనామమే ధ్యానము చేయుచు, రాముని బంటుగా రాజిల్లినవో. అంజని నందన శ్రీ ఆంజనేయ, అవనిని నీవెట ఉన్నావు. ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవుడు దర్శనమిస్తాడు. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం, వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం, నారదాది యోగి బృందవందితం దిగంబరం, కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అంతరాలయం ఆవరణలో అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.